ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపుతుంది. తాజాగా పెద్దపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్య పట్టాలు తప్పి 11 బోగీలు బోల్తాపడ్డాయి. ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైలు పట్టాలు తప్పడం కలకలం రేపుతుంది. తాజాగా పెద్దపల్లి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గాజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, పెద్దపల్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి, రైలు రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్తున్నారు. సో అది శరవేగంగా అక్కడి నుంచి తీయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నిన్న రాత్రి 10 గంటల సమయంలో గజియాబాద్ నుండి కాజీపేట ఐరన్ కాయిల్స్ తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కర్నాల మధ్యలో పట్టాలు తప్పింది. దీంతో 11 బోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి. ఢిల్లీ చెన్నై ప్రధాన రైలు మార్గంలో ప్రధానంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికెక్కడ పట్టాలపై నిలిచిపోయినటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు అదే గూడ్స్ రైల్స్ అన్ని కూడా ప్రధాన మార్గం కావడంతో పెద్ద ఎత్తున ఆటంకం అయితే ఏర్పడింది. అంటే వెంటనే గమనించినటువంటి అధికారులు వాటన్నిటి కూడా సరిచేసేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అయిపోయారు. అయితే ఇది ఉదయం వరకు కూడా, అంటే ఈ రోజు మరికొద్ది సమయం కూడా పడుతుందని చెప్పేసి అధికారులు తెలిపారు. ముఖ్యంగా మదురై నుండి హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా వెళ్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా చుట్టుపక్కల ఈ పెద్దపల్లి ఆర్టీసీ నుండి పెద్దపల్లి బస్ స్టాప్ నుండి ఆసిఫాబాద్ చుట్టుపక్కల వెళ్ళేటువంటి వారికి 5 బస్సులు ఏర్పాటు చేసి బస్ స్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు వాటించకుండా వాళ్ళను తరలించినప్పటికీ దూర ప్రాంతమైనటువంటి వెళ్ళేటువంటి వారికి, మదురై వరకు వెళ్ళేటువంటి వారికి మరమ్మతులు పూర్తయిన తర్వాతనే పంపిస్తామని చెప్పినటువంటి ఆ తరుణం అయితే కనిపించింది. రాత్రి వేళ నుంచి కూడా మరమ్మతులు చేపట్టారు పెద్ద ఎత్తున. అంటే దాదాపు 11 బోగీలు అవన్నీ ఒకటి వాటిపైన ఒకటి బోల్తా పోవడం, పట్టాలు తప్పడంతో వాటిని సర్చ్ చేసేందుకైతే మరికొద్దిగా సమయం పడుతుందని చెప్పేసి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి ఆ కోణంలో అయితే రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఐరన్ కాయిల్స్ తీసుకెళ్తున్నటువంటి గూడ్స్ రైల్ పట్టాలు తప్పడంతో మెయిన్ రహదారి అయినటువంటి పెద్ద ఎత్తున ఏర్పడింది. అయితే రైళ్లను కూడా ముందస్తు సమాచారం అందుకున్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ నిలువరించారు. అయితే వాటన్నింటినీ కూడా మరమ్మతులు చేసినటువంటి తరుణంలో కాస్త ఒకంటే దాదాపు 6 గంటల సమయం లేట్ గా, 6 నుంచి 8 గంటల సమయం లేట్ గా వాటన్నింటినీ తిరిగి ట్రాక్ లో తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆ రాత్రి వేళ నుంచి ఆ పనులన్నింటి కూడా ముమ్మరంగా చేపడుతున్నటువంటి తరుణం అయితే కనిపించేది. గతంలో జరిగినటువంటి ప్రమాదాల నేపథ్యంలో 2-3 బోగీలు కూడా కింద పడ్డాయి. అయితే గూడ్స్ రైలు కావడంతో ప్రమాద నష్టం అయితే తప్పింది, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దానికి సంబంధించి ఇంకా అధికారులు స్పష్టమైనటువంటి
అంటే ఏం జరిగింది ఏంటి అనేది బట్టి మనకు తెలిసేటువంటి అవకాశం మరికొన్ని గంటల్లో మనకు కనిపిస్తుంది.